హాయ్ అండి. ఈ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో అనేది మీకు చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు అనుకుంటారు కదండీ, ఎవరి బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకోవాలనుకుంటారు కదా! ఇది బిగినర్స్ కోసం అండి. మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్యాబ్రిక్ని అయితే మనం ఇలాగ డబుల్ ఫోల్డ్ అయితే వేసుకొని పెట్టుకోండి. ఓకేనా అండి. ముందుగా మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకుందామండి. అది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా అండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే వీడియో లైక్ చేయడం వల్ల ఇలాంటి రాని వాళ్ళందరికీ కూడా బిగినర్స్కి ముందుకైతే వెళ్తుంది కదండి, అందుకని. ఓకేనా అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగా కాజా పట్టి విడిచిపెట్టేసి ఆది బ్లౌజ్లోని ఇలాగా నడుము అయితే కొలుచుకోండి. ఓకేనా. ఇలా నడుమైతే కొలుచుకుంటే మనకి ఎంత వస్తుందో చూసారు. 27.5 ఎంత వచ్చిందండి. 27.5ని 4 భాగాలు చేస్తే మనకి ఒక గీత తక్కువ 7 వస్తుందండి. ఇంకో టేప్ని అయితే ఇలా 4 భాగాలు చేయండి. ముందుగా వచ్చిన దాన్ని సగం ఫోల్డ్ చేసి మిగతా 13.30 వచ్చింది కదండి, ఆ 13.30లో సగానికి ఫోల్డ్ చేయండి. ఓకేనా. అప్పుడు మనకి ఒక గీత తక్కువ 7 ఇంచులు అయితే వస్తుందండి. డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఒక గీత తక్కువ 7 ఇంచులు వచ్చింది. ఇది ఏంటంటే వేస్ట్ లూజ్ అండి మనకి. ఓకేనా అండి. ఈ వేస్ట్ లూజ్ని అయితే రాసుకోండి. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగా వేస్ట్ లూజ్ అయితే మనకి 7 అయితే వేసుకోండి. అంటే ఒక్క గీత కదండి, 7 అయితే వేసేసుకోండి. ఓకేనా. 7 వేసారు కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవచ్చండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చిన్న సైజు బ్లౌజే కదండి. మనకి మొత్తం వేస్ట్ ఎంత వచ్చింది, 27.5 ఎంత 27.5 వచ్చింది కదండి. ఓకేనా. ఈ 27.5ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 7 వచ్చింది. అవును కదండి. ఇప్పుడు నేను చూస్తున్నాను 27.5 ఇలా వేసుకొని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 7 అయితే వచ్చింది. ఓకేనా. ఈ 7కి +1 కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఇది చిన్న సైజు వాళ్ళకైతే మాత్రమే, చిన్న సైజు వాళ్ళకి మాత్రమేనండి. 30+ అయితే ఉంటే వేస్ట్, 30+ ఉంటే 1.5 యాడ్ చేసుకోవాలి. 30కి బిలో ఉంటే అంటే 30 కన్నా తక్కువ ఉంటే 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదైతే మనం గుర్తుపెట్టుకుంటే ఎవరైనా బ్లౌజ్ కటింగ్ ఈజీగా కట్ చేయొచ్చండి. ఇప్పుడు నేను కింద అయితే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. ఓకేనా. మనకు వచ్చిన వేస్ట్ ఎంత వచ్చిందండి, 7 ఇంచులు. ఓకేనా. 7 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం అండి, బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదండి మనం. డాట్స్ కోసం 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా. మార్క్ చేసుకున్నాక మనం బ్లౌజ్ యొక్క పొడవు ఆది బ్లౌజ్లోంచి అయితే తీసుకోండి. బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చిందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి. నెక్ దగ్గర పట్టుకోకుండా షోల్డరు, జాకెట్ హ్యాండ్స్ అతుకుతారు కదండి, అక్కడ పట్టుకుంటే మనకి లెంత్ కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా. ఎంత వచ్చిందో మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకొని. ఓకేనా. అదే ఇప్పుడు టేప్తో కొలుచుకోండి ఎంత వచ్చిందో. ఎంత వచ్చింది, 13.5 వచ్చింది. అదే 13.5 ఇంకో చివరికి ఇంకో మార్క్ చేసుకోండి 13.5ది. ఓకేనా. స్ట్రైట్గా స్కేల్తో లైన్ డ్రా చేసేసేయండి. 13.5 వచ్చింది కదండి పొడవు. అది స్ట్రైట్గా స్కేల్తో లైన్ డ్రా చేసి 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఓకేనా. మనం డీప్ నెక్ బ్లౌజులే కదండి వేసుకునేది. డీప్ నెక్ బ్లౌజులకి ఏ సైజు వారికైనా 5.5 షోల్డర్ అయితే మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఎవరికైనా డీప్ నెక్ బ్లౌజ్ అయితే 5.5 అయితే సరిపోతుంది. ఓకేనా. 5.5 ఇంచు మార్క్ చేసుకోండి. అదే 5.5 ఇంచు కిందకి మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనకి క్రాస్ అనేది రాకుండా. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఏ సైజ్ వారికైనా 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి, ఏ సైజ్ వారికైనా. ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చిందండి, 8 వచ్చింది చెస్ట్. ఆ 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ ఇలా స్ట్రైట్గా స్కేల్తో లైన్ డ్రా చేసుకొని చెస్ట్ మనకి ఎంత వచ్చిందండి, 8 ఇంచెస్ అయితే వచ్చింది కదా.
మీకు చెస్ట్ ఎలా తెలుసుకోవాలో మీకు ఫార్ములా చెప్పాను కదండీ! ఆ ప్రకారంగా మనం మార్క్ చేసేసుకోండి. ఫిట్టింగ్ అంటే చాలా నీట్‌గా అయితే వస్తుందండి. ఓకేనా? మళ్ళీ 1½ ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు మార్క్ చేసుకున్నవన్నిటిని ఇలా స్కేల్‌తో డ్రా చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదండీ! మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ చేయడానికి చూస్తాను. లేకపోతే అప్పుడే ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 1.5 ఇంచులే తీసుకోవాలండి. 30 అబోవ్ ఉంటే 1.5 ఇంచు తీసుకోవాలి చంక దగ్గర ఇలా క్రాస్‌గా. 30 బిలో ఉంటే 1.5 ఇంచులే తీసుకోవాలండి. ఓకేనా? ఇలాగ కర్వ్ స్కేల్ పెట్టి ఎక్కడైతే మనకు 1.5 ఇంచులు వచ్చిందో అక్కడికి ఇలాగ కర్వ్ స్కేల్‌తో లైన్ డ్రా చేసేసండి. ఓకేనా? కరెక్ట్‌గా మనం మార్జిన్ దగ్గరికి కరెక్ట్‌గా రావాలండి. ఇప్పుడైతే మనకి ఆది బ్లౌజులో చంక రౌండ్ ఎంతొచ్చిందో కొలుచుకోండి ఫస్ట్. ఆది బ్లౌజ్ తీసుకొని. ఇలాగ మనం షోల్డర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్‌లో చంక రౌండ్ ఎంతొచ్చిందో కొలుచుకోండి. 8.25 అయితే వచ్చిందండి కరెక్ట్‌గా. ఈ 8.25 ఇంచులే మనకి చంక రౌండ్ రోల్ రావాలండి. ఓకేనా? ఖర్చుతో కలిపి మనం 8.25 ఇంచులైతే వచ్చేలాగా చూడండి. ఓకేనా? ఖర్చుతో కలిపి మనం మార్క్ చేసుకోవాలి. 7.5 వచ్చింది కదండీ! అంటే సరిపోలేదు. మనకు ఆది బ్లౌజ్‌లో 8.25 అయితే వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇలాగ రౌండ్‌గా కొలుచుకొని చంక రౌండ్ 8.25 ఎక్కడైతే వచ్చిందో అక్కడైతే ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా? మళ్ళీ ఎక్కడైతే 8.25 వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ 1½ ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోండి. ఎందుకంటే మరి ఖర్చు తగ్గుతది కదండీ! అందుకోసం. మీకు అర్థమైంది కదండీ! అప్పుడు మళ్ళీ మనం ఖర్చు అయితే పెంచుకోవాలండి. 8.25 కదండీ మనకి చంక రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందా అక్కడి నుంచి 1½ ఇంచు మళ్ళీ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే తర్వాత ఏం చేయాలి? మనకి ఆది బ్లౌజ్‌లో నడుము దగ్గర ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఆది బ్లౌజు మనకి. ఓకేనా? అలా కొలుచుకొని ఒక పావు ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చు కోసం. ఓకేనా? షోల్డర్ దగ్గర ఇక్కడ మనం నెక్ మార్క్ చేసుకోవాలి కదండీ! నెక్ మార్క్ చేసుకున్నప్పుడు మనం లోతు తీస్తాం కాబట్టి 3 ఇంచెస్ అయితే తీసుకోండి. అంటే నేను మామూలుగా 3 ఇంచెస్ అయితే తీసాను. ఆది బ్లౌజ్ కూడా పెట్టుకొలుచుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి ఏ సైజు వరకైనా 2½ ఇంచే మార్క్ చేసుకోండి. డీప్ నెక్ బ్లౌజులు ఎవరికైనా 2½ ఇంచే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్ట్రెయిట్‌గా స్కేల్‌తో లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాక ఆది బ్లౌజ్ అయితే తీసుకొని నెక్ రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్‌గా పట్టుకొని ఖర్చులు విడిచిపెట్టేసి మనం నెక్ రౌండ్ అయితే కొలుచుకోవాలండి. ఖర్చు అయితే విడిచిపెట్టేసేయండి. నేను ఖర్చు విడిచిపెట్టేసేసి నెక్ రౌండ్ అయితే కొలుస్తున్నాను. ఓకేనా? ఎక్కువైపోయింది. చూసారు కదా! హాఫ్ ఇంచు అంతే ఎక్కువైపోయింది. అప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేయాలి? 3 ఇంచెస్ అయితే మనం ఇచ్చుకున్నాం కదా! 2½ ఇంచే పెట్టుకోవాలి. అంటే కస్టమర్ ఎలా ఇస్తే అలాగే మనం బ్లౌజ్ స్టిచ్ చేయాలి కదండీ! ఇప్పుడు 2½ ఇంచ్ మార్క్ చేసుకొని మళ్ళీ స్కేల్‌తో లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్‌తో అయితే కొలుచుకోండి. కరెక్ట్‌గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఖర్చులు విడిచిపెట్టేసి ఆది బ్లౌజ్‌లో కరెక్ట్‌గా వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తే పర్వాలేదు. ఇలా కరెక్ట్‌గా రాలేనప్పుడు ఏం చేయాలో కూడా మీకు చెప్పాను కదండీ! పెంచుకోవడమో, తగ్గించుకోవడమో చేస్తే మనకి ఆది బ్లౌజ్‌లో ఉన్నట్టే వచ్చేస్తుందండి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా? మనకి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. నేను చెప్పింది ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండి. అంటే
మీ సైజుని బట్టి మీరు ఈ ఫార్ములాని బట్టి కుడితే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. పెద్ద సైజ్కి అయితే ఎలా పెట్టాలి, చిన్న సైజ్కి అయితే ఎలా పెట్టాలి, చెస్ట్ మార్కింగ్ కూడా మీకు చెప్పాను కదండి. ఎక్కడైతే మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ టక్స్ అయితే పడేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ డాట్స్ మార్క్ చేసుకుందాం. ఖర్చుని విడిచిపెట్టి ఎంత వచ్చింది మనకి 8 ఇంచులు వచ్చింది. అంటే 8 ఇంచుల్లో సగం 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఓకేనా, అక్కడ డాట్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకో. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.